జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 4వ రాశి అయినటువంటి కర్కాటక రాశి మిత్రులారా, మీరు పునర్వసు నక్షత్రం 4వ పాదం, పుష్యమి నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, ఆశ్లేష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలకి జన్మించిన మీరు కర్కాటక రాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ నెల మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయండి. కాస్త చెప్పిన మాట వినరు, మీ నోరు అదుపులో పెట్టుకోరు తప్ప మీలాంటి బంగారు మనుషులు ఇంకొకరు దొరకరు. ఆ రెండు ఆపేసుకుంటే మీకంటే గొప్ప వాళ్ళు ఉండరని కూడా చెప్పచ్చు. ఇది కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది. కర్కాటక రాశి వారికి సాధారణం కంటే కూడా ఉచ్చ స్థితిలో యోగంగా ఉంది ఈ నెల అని కూడా చెప్పచ్చు. లగ్నంలో కుజుడు, ద్వితీయంలో కేతువు, అష్టమంలో రాహు, భాగ్యస్థానంలో శని భగవానుడు, దశమంలో శుక్రుడు, లాభస్థానంలో రవి బుధులు, వ్యయంలో గురువు ఉన్నాడు. అంతర్జాతీయ ప్రయాణాలకి సిద్ధమవ్వండి. ఇంటర్నేషనల్ టూర్స్ లేదా ఇంటర్నేషనల్గా ఉద్యోగానికి వెళ్ళాలనుకుంటున్నారా, అది ఇంటర్నేషనల్గా వ్యాపారానికి సంబంధించి ఏమైనా ప్రయత్నం చేస్తున్నారా, అది ఇవన్నీ కూడా జరగబోతుంది. కర్కాటక రాశి మిత్రులారా, కొన్ని మధ్య కాలంలో చాలా ఇబ్బందులు పడ్డారు కదా, వాటన్నిటికీ పెద్ద స్వస్తి. ఇక మీదట మీరు సాధించడానికి కోసమే పుట్టారు. మీరు కాస్త ట్యూన్ చేసుకోండి, మిమ్మల్ని మీరు మార్చుకొని ట్యూన్ చేసుకుంటే ఇంకా గొప్పగా కనబడతారు. కానీ మీరు ప్రీవియస్లో మీరు ఇతరులతో ప్రవర్తన చేస్తేనే వాళ్ళ మైండ్లో పెట్టుకొని ఉంటారు. కాబట్టి దానికి మీరు మార్పు వచ్చారనే దాన్ని ఈ నెల నుంచి మీరే చూపించబడతారు. వ్యాపార ప్రయోజనాల కోసం ప్రయాణాలు చేస్తారు. కొత్త వ్యాపారం ప్రారంభించడానికి మంచి మంచి ఐడియాస్తో వస్తుంది. మీకు దీనికోసం ఇన్వెస్టర్స్ రావచ్చు, లేదా మీకు ఏదైనా కలిసి రావచ్చు, భూమి ద్వారా కలిసి రావచ్చు, రియల్ ఎస్టేట్ ద్వారా కలిసి రావచ్చు, బంగారు ఆభరణాలు కలిసి రావచ్చు. ఏ రకంగా చూసినా మీకు వ్యాపారంలో ఉన్న వాళ్ళకి అద్భుతం. మీ యొక్క అప్పుల బాధలు తొలగుతుంది. బ్యాంక్ కానీ చిట్ ఫండ్స్ ద్వారా కానీ ఏదైనా లోన్ ఎక్స్పెక్ట్ చేస్తే అవన్నీ కూడా రాబోతున్నాయి. ఏ విధమైనటువంటి ఇల్లీగల్గా కొంచెం అవి కనబడుతుంది. ఈ ఇల్లీగల్ అఫైర్స్ కానీ లేదా అసాంఘికమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా జాగ్రత్త పడండి, చెయ్యకండి. ఇది అక్కర్లేదు. మనకు ఆ పేరు వచ్చింది కదా, దాన్ని మార్చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. వృత్తి వ్యాపారంలో అద్భుతంగా ఉంటారు. ఆదాయం బాగా పెరిగే నిత్యం చేసే వ్యాపారం అద్భుతంగా ఉందని చెప్పచ్చు. ఉద్యోగస్తులకి మీరు కోరుకున్న చోట ప్రమోషన్తో పాటు ఇంక్రిమెంట్తో పాటు ప్రభుత్వ ప్రైవేట్ రంగం వారికి అందరికీ కూడా ఇది యోగంగా ఉంటుంది అని చెప్పచ్చు. లేదండి మేము ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నాము, అది జాతీయ అంతర్జాతీయ ప్రభుత్వ అన్ని రకాల ఉద్యోగాలు కర్కాటక రాశి వారికి గెట్ రెడీ విత్ ఆఫర్ లెటర్స్ కమింగ్.